బియ్యం దందాపై ఈడీ ఎంక్వైరీ. సర్కారుకు రూపాయలు 6,000 కోట్లకు పైగా ఎగ్గొట్టిన మిల్లర్లు. అలవాటైంది తెలంగాణ ఏర్పడ్డ కానుంచి ఇట్లా దందాలు చేసుడు, ఇట్లా ప్రభుత్వానికి ఎగ్గొట్టడము. గతంలో కూడా మిల్లర్లు ఏం చేసిర్రంటే, అప్పుడు దొడ్డు బియ్యం ఉండే, ఇట్లా రాగానే మళ్ళీ రిటర్న్ మిల్లర్లకు పోయేది. మిల్లర్లకు పోయి మళ్ళీ అది మిల్లర్ల నుంచి మళ్ళీ ప్రభుత్వానికి, ప్రభుత్వం నుంచి ఇట్లా పోతుండే వీళ్ళకు, మళ్ళీ రిటర్న్ సంచులు ఒకటే మారేది గతంలో. ఇప్పుడు ఈ సన్న బియ్యం వచ్చినాక ఈ తగ్గిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ దందాలు, ఆ సొమ్ముతో రియల్ ఎస్టేట్ సహా ఇతర సంస్థల్లో పెట్టుబడులు, బియ్యం దందాపై ప్రభుత్వాన్ని మోసం చేసి ఈ దందాలు చేస్తున్నారు. అందుకనే రేవంత్ రెడ్డి గారు ఏం చేసిరు, ఇవన్నీ ఆదేశాలు చేసి గుర్తించి ఇప్పుడు ఈడీని దర్యాప్తులకు దింపితే ఇప్పుడు ఒక్కొక్కరి భాగోతాలు బయటపడుతున్నాయి. అలవాటు తిన్నారు అప్పటి నుంచి, అప్పట్లో ఇంకా విపరీతంగా తిన్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక చాలా తగ్గిపోయింది. ఎందుకంటే ఇప్పుడు సన్న బియ్యం కాబట్టి ప్రజలు వచ్చి కొనుక్కుంటున్నారు, తింటున్నారు. కాబట్టి వాళ్ళకు దొరుకుతలేవు, దొరికిన కాడికి దందాలు చేస్తూనే ఉన్నారు. ఇంకా డీప్గా పోయి కట్టడి చేస్తారు. ఖచ్చితంగా వీళ్ళ పని చేయాల్సిందే. అయితే ఇక్కడ కుటుంబ సభ్యులు బినామీల పేరిట భారీగా ఆస్తుపాస్తుల కొనుగోలు. సూర్యాపేట జిల్లాలో ఏకంగా సినిమా తీసిన మిల్లర్. అబ్బా, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దాడుల్లో ఇలాంటి పలు దందాలు బట్టబయలు అని నివేదికల ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తునకు ఈడీ రెడీ. ఈసీఐఆర్ నమోదుతో పెరిగిన హీట్. మిల్లర్ల దందా ఇలా దారి మళ్ళిన ధాన్యం, నేను చెప్పినా కదా, దారి మళ్ళిస్తుంటారు. ధాన్యం మళ్ళించి మళ్ళీ ప్రభుత్వానికి, మళ్ళీ మిల్లర్ల నుంచే మళ్ళీ డైరెక్ట్ వీళ్ళకు డీలర్లకు. ఈ డీలర్లకు మిల్లర్లకు మధ్య ఈ సంబంధం అనేది చాలా దృఢంగా ఉన్నది. అయితే దీని మీద మాత్రం ఖచ్చితంగా దాడులు చేస్తూనే ఉండాలి, వీళ్ళని పట్టుకోవాలి. ఎందుకంటే అది పేదల కోసం కేటాయించింది. అది దాన్ని మీరు విపరీతంగా ఇష్టం వచ్చినట్టు దందాలు చేస్తే ప్రభుత్వం మీద భారం పడుతున్నది. తాజా విజిలెన్స్ దాడుల్లో గుర్తించిన అక్రమాలు సుమారు 750 కోట్లు. మళ్ళీ లేటెస్ట్గా మళ్ళీ 750 కోట్లు. అంటే ఇటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళ ఆస్తులు సీజ్ చేసి లోపలేసేయాలి.